ప్రెగ్నెన్సీలో చాలామంది అడిగే క్వశ్చన్, అసలు ప్రెగ్నెన్సీ మొత్తంలో వెయిట్ గెయిన్ ఎంత అవ్వచ్చు అని. హాయ్, నేను డాక్టర్ శిల్పా కట్ట, గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అవ్వచ్చు అన్నది మీ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కంటే ముందు నార్మల్ వెయిట్ ఉన్నారు అని అంటే మీరు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఫ్రమ్ 11 to 16 kgs వరకు కూడా పెరగచ్చు. ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీ కంటే ముందర ఒబేస్గా ఉన్నారు అని అంటే 5 to 9 kgs వరకు పెరగచ్చు. అండ్ ప్రీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు అండర్ వెయిట్ ఉన్నారు అని అంటే యూ కెన్ గెయిన్ అప్ టు 12 to 18 kgs వరకు కూడా వెయిట్ గెయిన్ ఉండొచ్చు. సో ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అంతా బేబీ వెయిటే ఉండదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రోయింగ్ యూట్రస్, బేబీ వెయిట్, ప్లాసెంటా, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అండ్ కొంచెం ఎక్స్ట్రా బ్లడ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల కూడా ఉంటుంది. అండ్ గ్రోయింగ్ బ్రెస్ట్ టిష్యూ విచ్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్. సో అయితే ఈ వెయిట్ గెయిన్ అన్నది ట్రైమిస్టర్ వైజ్ ఉంటుంది. ఆల్ ట్రైమిస్టర్స్లో ఒకే వెయిట్ గెయిన్ ఉండదు. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో మినిమల్ వెయిట్ గెయిన్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో నాజియా అండ్ వామిటింగ్, అదే మార్నింగ్ సిక్నెస్ చాలా ఉంటుంది కాబట్టి ఎక్కువ తినలేరు. సో మినిమల్ వెయిట్ 1 to 2 kgs వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో 0.5 kg per week అంటే 1/2 kg per week వరకు కూడా వెయిట్ గెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ, ప్లీజ్ రీడ్ అవర్ క్యాప్షన్స్.